ఈ 13వ అధ్యాయము మనం ఏం చూస్తాము? అధ్యాయంలో ప్రకృతి, పురుషుడు, చైతన్యం అంటే ముఖ్యంగా క్షేత్రజ్ఞ విభాగ యోగం, దేహము ఆత్మల గురించి, అలాగే పైన ఉన్న పరమాత్మ గురించి వివరంగా భగవంతుడు వివరించబోతున్నాడు. ఈ లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞాన యోగం అన్నమాట. జ్ఞానం గురించి భగవంతుడు ఎలా వివిధ స్థితుల గురించి, జ్ఞానం గురించి చెప్తారనమాట. అర్జునుడి సందేహాలకి తీరుస్తూ వెళ్తారు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే ఏమి, క్షేత్రజ్ఞుడు ఎవరు, జ్ఞానం అంటే ఏమి, జ్ఞేయం అంటే ఏంటి, అన్ని భగవంతుడు ఈ అధ్యాయంలో వివరంగా వివరించబోతున్నాడు అనమాట. అవి చూద్దాము. హరే కృష్ణ. దీన్నే ప్రకృతి, పురుషుడు, చైతన్యము అంటే. హరే కృష్ణ. భవాని మాతాజీ వచ్చారా? మాతాజీ హరే కృష్ణ, ప్రణామాలు మాతాజీ. మీకు హోస్ట్ ఇస్తాను, హ్యాండ్ రైజ్ చేస్తాను. ఓకే. ఉన్నారు, రెండు కనపడ్డారు. ఓకే ఓకే మాతాజీ వచ్చింది. హరే కృష్ణ. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడి సందేహాలు తీరలేదు. 10వ అధ్యాయంలో భగవంతుని విభూతులు చూసి పరతత్వంగా ఎలిగే పరం బ్రహ్మ పరం ధామాన్ని స్తుతించాడు. 11వ అధ్యాయంలో విశ్వరూపము చూశాడు. భక్తి, శుద్ధ భక్తియుత సేవ ద్వారా భగవంతుని ఎలా పొందాలనేది 12వ అధ్యాయంలో తెలుసుకున్నాడు. అయినా జ్ఞానం అడుగుతున్నాడు ఇప్పుడు, జ్ఞానం గురించి అనమాట. ప్రకృతిం పురుషం చైవ, మనకి ఈ ప్రకృతి, అర్జునుడు ఇలా పలికాను, ఓ కేశవ, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఆనందించేవాడు గురించి, క్షేత్రము మరియు క్షేత్రం తెలిసిన వాడు గురించి, జ్ఞానము మరియు జ్ఞాన విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అంటే ఇక్కడ ప్రకృతి అంటే మనకి ప్రకృతిని, పురుషుని, ఎవరు పురుషుడు, ఆనందించేవాడు, భక్తి ఎవరు, నిశ్చయముగా ఈ క్షేత్రం. ఈ క్షేత్రం అంటే ఏమి, క్షేత్రం తెలిసిన వాడి గురించి, జ్ఞానము, అలాగే జ్ఞాన విషయం. జ్ఞానం అంటే ఒక జ్ఞానం తెలుసుకుంటాం, జ్ఞాన విషయం దాన్ని జ్ఞేయం అంటారనమాట. ఆ విషయం ఏంటి, ఏ జ్ఞానాన్ని అయితే నువ్వు తెలుసుకుంటున్నావు అంటే అజ్ఞేయం చ, అలాగే జ్ఞేయం చ కేశవ అంటే జ్ఞాన లక్ష్యాన్ని కూడా. ఓ కృష్ణ,
నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ ప్రశ్నించాడు అనమాట. ఎందుకంటే ఈ దేహము బద్ధజీవునికి ఎవరికి ఇది క్షేత్రం, మనకి ఇది కర్మక్షేత్రం. మనము ఒక పనులు చేసాక మనకి ఇచ్చిన భగవంతుడు ఈ బాడీని ఇచ్చిందనమాట. ఈ దీంతో బద్ధజీవుడు ఏం చేస్తాడు, ఈ దేహము ఈ క్షేత్రం ఉంది, దీనికి ఇంద్రియాలతో కూడింది, దీంతో మనకి భౌతిక ప్రకృతిని అనుభవించాలనే ఈ ఇంద్రియాలతో ఒక దేహము మనకి కూడిన దేహము ఒసగబడింది అనమాట. అందుకే జీవుని దేహాన్ని కర్మక్షేత్రం అని పిలుస్తారు. అటు దేహాన్ని ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు. ఇది భగవంతుడి ఆన్సర్. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కుంతి కుమారుడా, ఈ దేహము క్షేత్రం అని చెప్పబడుతుంది, ఈ దేహమును తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడతాడు. ఈ దేహాన్ని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి బద్ధజీవునికి ఈ భౌతిక ప్రకృతిలో మనకు ఇంద్రియాలతో కూడిన దేహం లభించడం, ఇది మనకి కర్మక్షేత్రం అన్నమాట. దేహాన్ని తెలిసిన వాడు, దేహాన్ని తెలిసిందేది మన క్షేత్రజ్ఞుడు లోపల ఉండే ఆత్మకే కదా క్షేత్రజ్ఞుడని పిలువబడతాడు అనమాట. ఎందుకంటే ఆ దేహదారి, ఈ దేహాన్ని ఎవరైతే ధరించి ఉందో, ఈ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మన శరీరం రకరకాల మార్పులు పొందుతున్నా కానీ ఆ దేహదారి మటుకు ఎటువంటి మార్పు లేకుండా ఉంటాడనమాట. అంటే క్షేత్రాన్ని తెలిసిన ఆత్మకి భేదం ఉంది. ఇది ఈ మనకి అంటే ఎవరైనా సరే, నేను ఈ జంతువుని, నేను స్త్రీని, నేను పురుషుని అంటే ఈ వాస్తవానికి ఆ క్షేత్రజ్ఞుడికి ఈ క్షేత్రం అనేది వాళ్ళ వాళ్ళ కర్మఫలాన్ని బట్టి అది వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి. మనం మొదట 6 అధ్యాయుల్లో చూసాం కదా, దేహం గురించి ఆత్మ గురించి ఎలాంటిది, ఏ స్థితిలో భగవంతుని తెలుసుకోవాలని తెలుసుకున్నాం అనమాట. అలాగే పుణ్యకర్మలు ఎవరైతే జ్ఞానవంతులైతారో, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు, వీళ్ళలో జ్ఞానులు ఎలాగ తెలుసుకుంటారంటే భగవంతుని గురించి దేవదేవుడి చేరగనే మార్గాన్ని అన్వేషిస్తారంట భక్తి యోగం ద్వారా అనమాట. అలాగే ఇప్పుడు ఈ 13 అధ్యాయం నుంచి 6 అధ్యాయంలో మనకి జీవుడు ఎలా ప్రకృతి సంపర్కానికి రాగలిగాడు, ఈ ప్రకృతి బంధం నుంచి విడివడి భగవానుని కరుణచే ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, కామ్యకర్మలు, ఈ జ్ఞాన సంపార్జనము, భక్తియుత సేవ, ఇవన్నీ ఎన్నో మార్గాలు ఉన్నాయన్నమాట. విధి విధానాలతో మనం ముక్తలం కావడానికి అవి అనుసరించే మార్గాలు ఇవన్నీ వివరించబడతాయి అన్నమాట. ఇక్కడ 6 ప్రశ్నలు అడిగాడు కదా అర్జునుడు. మొట్టమొదట ఇది ప్రకృతి, పురుషం, క్షేత్రం, క్షేత్రజ్ఞం, జ్ఞానం, జ్ఞేయం. ఈ 6 ప్రశ్నలకి ఇక్కడ ప్రకృతి, భౌతిక ప్రకృతి. పురుషుడు ఆనందించేవాడు పరమాత్మ. ఈ భౌతిక ప్రకృతి పురుషుడు భగవంతుడు అనమాట. ఇది భౌతిక ప్రకృతిని భోగించేవాడు పరమాత్మ. క్షేత్రము ఈ దేహము. క్షేత్రజ్ఞుడు దేహాన్ని తెలిసినవాడు. ఈ జ్ఞానము శరీరాన్ని మరియు దాన్ని తెలిసిన వాడిని అర్థం చేసుకోవడమే జ్ఞానం. శరీరం ఉంది మనకి, ఆత్మ ఉంది, ఈ రెండింటిని అర్థం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞాన విషయము పరమాత్మ. క్షేత్రం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ భర్తవంశీయుడా, అన్ని దేహాల్లో నేను కూడా క్షేత్రజ్ఞుడని నీవు తెలుసుకొనవలను. ఈ శరీరాన్ని మరియు దాన్ని తెలిసిన వాడిని అర్థం చేసుకుంటే జ్ఞానం అంటారు. ఇది నా అభిప్రాయం. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు, అన్ని దేహాల్లో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు ప్రతి జీవిలోను, అన్ని దేహాల్లో. ఆయన పరమక్షేత్రజ్ఞుడు అనమాట. మనం క్షేత్రజ్ఞుడైతే మన ఆత్మ ఆయన పరమక్షేత్రజ్ఞుడు అనమాట. ఈ శరీరాన్ని మరియు దాన్ని తెలిసిన వాడిని అర్థం చేసుకుంటే ఇదియే జ్ఞానం అనమాట. అంటే ఈ కర్మక్షేత్రాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం అనేదే మనకి ఇప్పుడు ఏది సంపూర్ణ జ్ఞానము అనిపిస్తుంది అనమాట. జీవుడికి తన దేహం గురించి మాత్రమే తెలుస్తుంది, ఇతర దేహాల గురించి తెలియదు. ఎవరి క్షేత్రం గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఎలాగా? కానీ పరమాత్ముడికి అన్ని క్షేత్రాల గురించి తెలుసు. ఆయన పరమక్షేత్రజ్ఞుడు కదా. ఇప్పుడు ఒక పౌరుడే ఉన్నాడు అనుకోండి, ఒక సిటిజన్, అతనికి
తనకు ఉన్న సైట్ గురించి తనకు మాత్రమే తెలుస్తుంది, క్షేత్రం అనుకుంటే అనమాట. అదే దేశాన్ని వాళ్ళకి ఇప్పుడున్న ఆఫీసర్లకు ఎవరికైనా అయితే మొత్తం డిస్టిక్ లో ఉన్నట్టుగా లేకుండా అంత అందరికి ధనాల గురించి అందరి గురించి ఇప్పుడు డేటా అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఆ విధంగా భగవంతుడికి సర్వం సకలం తెలుసు అనమాట. ఈ క్షేత్రం దేన్ని కూడి ఉంటుంది? దేహం అనేది ఇంద్రియాలని కూడి ఉంటుంది. సరే, ఇంద్రియాలకి నియమించేవాడు ఎవరు? నియంత్రణ భగవంతుడు అనమాట. ఆయన్ని ఋషికేశుడు అని పిలుస్తారు కదా. అందుకే భగవంతుడు నేను కూడా క్షేత్రజ్ఞుని అంటున్నారు, కానీ ఆయన పరమ జ్ఞాత. అది ఆయన పరమ క్షేత్రజ్ఞుడు అనమాట. క్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ ప్రభావశ్చ తత్సమానే మే శృణు తత్సమానేన తత్సమాసేన మే శృణు. ఇప్పుడు క్షేత్రము అది ఏర్పాటు చేయబడు విధము, దానిలోని మార్పులు, అది ఎక్కడి నుండి ఉత్పత్తి అయింది, క్షేత్రం తెలిసిన వాడు ఎవరు, అతని ప్రభావాలు ఏమిటో అనే విషయాల వర్ణనము విను. క్షేత్రం తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ, అది ఏర్పాటు చేయ విధం, ఎలాగా ఏర్పాటు చేయబడింది, దాంట్లో జరిగే మార్పులు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది, ఈ క్షేత్రాన్ని తెలిసిన వాడెవరు, అతని ప్రభావాలు ఏంటో అనే విషయాల వర్ణనాన్ని వినమని చెప్తున్నారు. అంటే ఈ కర్మక్షేత్రపు జ్ఞాత అయిన క్షేత్రం వివరాలు చెప్పబోతున్నాడు అనమాట భగవంతుడు. ఎలాగా ఈ దేహం నిర్మించబడుతుంది, ఏ మూలకాలతో ఇది ఏర్పడుతుంది, ఎలిమెంట్స్ ఏమి, ఎవరి నియామకంతో ఇది పనిచేస్తోంది, దీంట్లో మార్పులు ఎలా కలుగుతున్నాయి, దీంట్లో ఎలాంటి మార్పులైన ఆత్మ యొక్క పరమ గమ్యం ఏంటి, అది జీవాత్మకి పరమాత్మకి తేడా చాలా ఉంది. ఆత్మ యొక్క నిజ రూపం ఏమేమి, అవన్నీ కూడా మనుషుడు తెలుసుకోవాలి. ప్రభావం ఏంటి, సామర్థ్యం ఏంటి అని అనమాట, సర్వము తెలుసుకోగలగాలి. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఈ క్షేత్రను గూర్చిన జ్ఞానం వివిధ వేద గ్రంథాల్లో పలువురు ఋషులచే వివరించబడింది. ఎన్నో వేద సూత్రాలలో, ప్రత్యేకంగా బ్రహ్మసూత్రాల్లో ఇది సహేతుముగా మరియు హేతుబద్ధంగా వివరించబడింది. క్షేత్రను గురించిన జ్ఞానం వేద గ్రంథాల్లో మన ఆధ్యాత్మిక జ్ఞానానికి మన దేశంలో అసలుకి కొదవే లేదు. పూర్వోపాచార్యులు చాలా మంది ఉన్నారనమాట. ముఖ్యంగా వ్యాస భగవానుల వారు వేదాంత సూత్రాలు రచించారు, ఆయన బ్రహ్మసూత్రాలు అంటారు వాటిని అనమాట. ఇలాగా ఇవి బ్రహ్మసూత్ర పదైశ్చైవ, ఈ బ్రహ్మసూత్రాల్లో వేద గ్రంథాల్లో ఈ క్షేత్రము దేహం అంటే ఏమై, ఆ దేహాన్ని ఎరిగిన ఆత్మ అంటే ఏమైనా జ్ఞానం ఉంది. ఎన్నో వేద సూత్రాల్లో, ముఖ్యంగా బ్రహ్మ సూత్రాల్లో సహేతకముగా మరియు హేతుబద్ధంగా ఖచ్చితంగా కారణాలతో చెప్పబడింది అనమాట. అది ఇక్కడ భగవంతుడు ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. అలాగే మన బాడీ మొట్టమొదట మనకి ఏమైతుంది, మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ శరీరానికి అనేది, అంటే మన జీవనం కొరకు ఆహారం మీద ఆధారపడతాం. దాన్నే ఆహారంలో భగవంతుని చూడగలగడమే పరమ పురుషుని గడిచిన భౌతిక అనుభవమే అన్నం. అది దాన్నే అన్నమయం అంటాం. తదుపరి ఆ ఆహారాన్ని తీసుకున్నాక అది అనుభూతం నడుచుకుంటే ప్రాణమయం అవుతుంది అనమాట. తదుపరి దాన్ని మొత్తం ఆ ప్రాణమయమైన తర్వాత జీవ లక్షణాలతో అనుభూతం నడుచుకుంటే జ్ఞానమయం. అది తర్వాత మనకి ఆహారము, తర్వాత ప్రాణమయం, తర్వాత జ్ఞానమయం, తర్వాత విజ్ఞానమయము, ఆనందమయం. ఈ 5 లక్షణాలు వివరంగా వస్తాయి మీకు. బ్రహ్మపుత్రం అంటారు అన్నమాట. అనంతమయం ఎవరంటే ఆనందమయుడైన భగవానుడు. ఆయనతో ఒంటరిగా కాక భగవాను తెలుసుకోగలగాలన్నమాట ఈ జ్ఞాత అనేవారు. ఎవరు? ఈ క్షేత్రజ్ఞ. అది అంటే కర్మక్షేత్రం యొక్క ఈ సత్యాలన్నీ మనుషుడు ఈ బ్రహ్మసూత్రాల్లో పొందుపరచబడ్డాయి అని చెప్పి వివరంగా ఉన్నాయి అని ఇక్కడ భగవానుడు స్టార్ట్ చేశాడనమాట. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకం చ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాని పంచభూతాలు 5. పంచభూతాలు అహంకారం, మిథ్యాహంకారము, బుద్ధిరవ్యక్తమేవ చ బుద్ధి అవ్యక్తము, ఇంద్రియాని దశైకం 10 ఇంద్రియాలు, చ పంచచేంద్రియ గోచర. ఇక్కడ ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ
పంచమహాభూతాలు విద్యాహంకారం, బుద్ధి, అవ్యక్తం, దశ ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, మొత్తం జీవ లక్షణాలు మరియు నమ్మకాలు, ఇవన్నీ క్షేత్రం దాని అంత ప్రక్రియలుగా భావించబడ్డాయి. ఈ దేహంలో ఉండి ఏ మూలకాలతో తయారవుతుంది అనేది భగవంతుడు ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ మహర్షుల గురించి ముందు చెప్పారు కదా, ప్రామాణికమైన వచనాలు అయినట్టు వేద మంత్రాలు మరియు వేదాంత సూత్రాలను అనుసరించి ఈ విశ్వం యొక్క మూలాంశాలు ఈ క్రింది విధంగా అవగాహన చేసుకోవాలన్నమాట. ఎలాగా? పంచమహాభూతాలు, మహాభూతాలు 5. అవి ఏమి? అందరి పృథివీ, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే ఈ బుద్ధి, అహంకారము, విద్య, అహంకారము, బుద్ధి, అవ్యక్తం. అంటే అవ్యక్తం అంటే ఏమిది? ప్రకృతి త్రిగుణాలు కనపడవు కదా, అవ్యక్తం. ప్రకృతి త్రిగుణాలు అవ్యక్తం. మనస్సు, బుద్ధి, అహంకారం. ఇది విద్యాహంకారం, బుద్ధి, ప్రకృతి త్రిగుణాలు. దశ ఇంద్రియాలు, మనకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అవి చూద్దాం. ఈ జ్ఞానేంద్రియాలు ఏవి? త్వక్, చర్మము, కండ్లు, ఇవి నాసిక, జిహ్వ, ఇయర్స్, ఇవి చెవులు అన్నమాట. కర్ణేంద్రియాలు, చక్షువులు, కన్నులు, అలాగే మన నేత్రాలు, కర్ణేంద్రియాలు, నేత్రాలు, చర్మము, జిహ్వ, తదుపరి నాసికం. ఇవి 5 పంచభూతాలు, 5 కర్మేంద్రియాలు. కర్మలు చేస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు ఇవి. కర్మల గురించి మనకు ఉపయోగపడేటివి. అలాగే బుద్ధి, మిథ్యాహంకారం, బుద్ధి, ప్రకృతి త్రిగుణాలు, 5 కర్మేంద్రియాలు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. మొట్టమొదటి చెప్పినట్టు 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు ఏవి? వాక్కు, పాదములు, హస్తములు, జననేంద్రియాలు. అవి 5. అవి పంచ కర్మేంద్రియాలు. ముందు చెప్పినట్టు పంచ జ్ఞానేంద్రియాలు. ఇవే మనకేమి? నాసిక, ముక్కు, ఇవే కర్మేంద్రియాలు, చక్షువులు, చర్మము, ఇవి 5. ఇక్కడ 10, 5, ఇవి 3. తదుపరి మొత్తం 24 మూలకాలు అన్నమాట. మనస్సు మరియు ఇక్కడ 5 ఇంద్రియ గ్రాహ్య విషయములు. ఇంద్రియ గ్రాహ్య విషయాలంటే అవి మనకి ఇక్కడ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేది ఇంద్రియార్థాలు అన్నమాట. అంటే మన చెవులు ఏం చేస్తాయి? శబ్దం వింటాయి కదా. చర్మము స్పర్శ ద్వారా, రూపము, రసము, అలాగే గంధం. ఇవి 5 పంచభూతాల నుంచే వచ్చింటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేది ఇంద్రియార్థాలు. మన ఇంద్రియాలు చేసే ఇంద్రియార్థాలు. మొత్తం ఈ 24 అంశాలే కర్మక్షేత్రం, మనస్సుతో కూడి దాన్ని చెప్పబడతాయి అన్నమాట. ఇంకా ఇవి తర్వాత ఈ కోరిక, ద్వేషము, సుఖం, దుఃఖం మొత్తం జీవ లక్షణాలు అన్నమాట. ఈ కోరిక, ద్వేషము అంటే అంత ప్రక్రియలు లోపల. సుఖము, దుఃఖం అనేది దేహంలో పంచభూతాల యొక్క ప్రాతినిధ్యాలు అన్నమాట. పంచభూతాల యొక్క ప్రాతినిధ్యాలు. ఇవి చైతన్యంతో సూచించబడే జీవ లక్షణాలు. మరియు విశ్వాసం అనేటివి మనస్సు, బుద్ధి, అహంకారం అనే సూక్ష్మ శరీరం. మనకి మన అధ్యాయంలో చెప్పుకున్నాం, మనం 7వ అధ్యాయంలో 5 పంచభూతాలు, అక్కడ భూమి, ఆపోనాల, వాయువు అని చెప్పినప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారం స్థూల, సూక్ష్మం. అలాగే ఇవి స్థూల ప్రకృతి. మనస్సు, బుద్ధి, అహంకారం అనేది సూక్ష్మ ప్రకృతి అన్నమాట. ఈ సూక్ష్మాంశాలు అన్ని కర్మక్షేత్రంనే ఉన్నాయన్నమాట. ఈ క్షేత్రం అనేది ఈ 24 ప్రకృతి, ఈ 24 యొక్క మూలకాలతోనే ఏర్పడింపబడింది అని ఇక్కడ చెప్తున్నారు. 5 పంచమహాభూతాలు, దశ ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, విద్యాహకరం, బుద్ధి, ప్రకృతి త్రిగుణాల అవ్యయము, మనస్సు, 5 ఇంద్రియార్థాలు అన్నమాట. ఈ 24 మూలకాలు. దీంతో మనకి 24 అంశాలంతా ప్రక్రియలతో తెలుసుకునే వాళ్ళు తత్వాన్ని ఇంకా అర్థం చేసుకోగలుగుతారు అనమాట. ఈ అన్ని అంశాల యొక్క ప్రాధాన్యతే, ప్రాతినిధ్యమే మన దేహం ఎలా ఏర్పడింది అనే దానికి. ఎందుకంటే జన్మిస్తుంది, పెరుగుతుంది, స్థితిని కలుగుతుంది, ఇతర జన్మలు ఇచ్చి క్షీణించి నశించడం అనే 6 విధాల మార్పులకి ఈ దేహము ఎప్పుడు లోనైతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చారు పంచమహాభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. జ్ఞానేంద్రియాలు: చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, ముక్కు.
కర్మేంద్రియాలు కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగాలు, బుధం. ఇంద్రియార్థాలు గంధము, రుచి, రూపము, స్పర్శ, శబ్దం. సూక్ష్మాంశాలు మనస్సు, బుద్ధి మరి అహంకారం. మహత్తత్వం మొత్తం 24 మూలకాలు. ఓకే, జ్ఞానం యొక్క అంశాలు ఇప్పుడు భగవంతుడు చెప్పబోతున్నారు అనమాట. ఈ జ్ఞాన అంశాలు అనేటివి వినమ్రత, గర్వం లేకపోవట, అహింస, ఓర్పు, సరళత. ఒక్కొక్కటి కొద్దిగా మనం వివరించుకుంటూ జ్ఞాన ప్రకటన చేస్తున్నాడు భగవంతుడు. ఈ 8 నుంచి 12 శ్లోకాల్లో జ్ఞాన ప్రకటన అనమాట. అంటే ఈ కర్మక్షేత్రంలో 24 ఈ జ్ఞానం అనేది ఎందుకు, ఇప్పుడు జ్ఞానం ప్రకటించే ముందర ఈ కర్మక్షేత్రంలో 24 అంశాల యొక్క అంత ప్రక్రియ కాకుండా వాటి బంధం నుంచి ఎలా విడిపడాలనే దానికి మార్గం తెలుసుకోవాలంటే జ్ఞానం తెలుసుకోవాలన్నమాట తప్పకుండా. అది మనకి ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక గురువుతో భక్తి యోగం ద్వారా ప్రారంభమవుతుంది కదా. అందుకు ఈ జ్ఞానంలో ఏమేమి అంశాలు ఉన్నాయి. వినమ్రత అంటే వినయంగా ఉండడం, అంటే ఇతరుల నుంచి నన్ను ఎందరూ మెచ్చుకోవాలి, గౌరవించాలి అనేది ఉండకూడదు అనమాట. గర్వం లేకపోవటం. అలాగే అహింస. అహింస అంటే ఎవరినైనా బాధ పెట్టి ఒక జంతువుని చంపడము అది హింస కాదు. అహింస అంటే అసలు అందరి జనులు చాలా భౌతిక క్లేశాలతో బాధపడుతున్నారు. దానికి వాళ్ళ అజ్ఞానం కారణం అనమాట. అందుకని అజ్ఞానం నుంచి బయటికి రావాలంటే వాళ్ళని కూడా యథార్థ జ్ఞానాన్ని దృష్టికి తీసుకెళ్లాలన్నమాట. ఓర్పు మనకి తెలుసు, సహనం, మానవ నుంచి సహించే అభ్యాసము చేయాలన్నమాట. సరళత అంటే ఎట్లాంటి తంత్రం లేకుండా వాళ్ళకి రుజుత్వం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి గురుపదేశం. అలాగే మంచి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించడం. పరిశుభ్రత చెప్పుకున్నాం కదా. శుచిత్వం అంటే 2 రకాల శుచిత్వం. బాహ్య శుచి, అంతర్శుచి, హరే కృష్ణ మహామంత్ర జపంతో చేస్తూ ఉండాలన్నమాట. దృఢ నిశ్చయం. స్థిరత్వం అంటే దృఢ నిశ్చయం అన్నమాట. అంటే స్థిరత్వం ఎందుకు, ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి సాధించాలనేది ఉండాలి. ఆత్మనిగ్రహం, ఆధ్యాత్మిక పురోగతికి ఏదైనా అడ్డంకి వస్తే దాన్ని ఒప్పుకోకూడదు అనమాట. బలవంతంగా చేయాలనే భావన ఉండకూడదు. అలాగే ఆత్మనిగ్రహం. ఇంద్రియ భోగ వస్తువుల్ని త్యజించడము. విద్యాహంకారము లేకపోవడం. ఇంద్రియ భోగ వస్తువుల్ని త్యజించాలంటే ముఖ్యంగా ఏం కావాలంటే మన జిహ్వ, మన నాలుకని అదుపులో పెట్టుకోగలగాలన్నమాట. దేహేంద్రియాలకి ఉండాలంటే నాలుక 2 రకాలుగా, ఒకటి రుచి కోసం ఉంటుంది, ఇంకొకటి వాక్కు, ఎవరిని బాధ పెట్టకుండా భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించేకి వాక్కును కూడా ఉండాలి. కనులని మన ఇంద్రియ, ఇక్కడ ఏమన్నారు, ఇంద్రియ వస్తువులు చూడు, మన కనుల్ని భగవంతుడి కోసమే, నాసిక మన ఎలాగైతే అంబరీషుడు తన సర్వేంద్రియాలని భగవంతుడి దృష్టిలో పెట్టారనమాట. మిథ్యాహంకారం లేకపోవడం అంటే, విద్యాహంకారం అంటే దేహాన్ని ఆత్మగా భావిస్తూ ఉంటారు అనమాట. అదే అహంకారం. ఇది ఇలాగా జన్మ మృత్యు జరా వ్యాధుల దోషాన్ని గుర్తించడం. అలాగే నిర్లిప్తత, ఉదాసీనంగా ఉండడం, తటస్థుడుగా ఉండాలి. పిల్లలు, భార్య, ఇల్లు మొదటైన బంధం నుండి విముక్తి అంటే వాళ్ళు ఉండాలి. పుత్ర కలత్ర గృహాలందు అసంగత్వం అంటే వాళ్ళు ఏదో ప్రేమ కలిగి ఉండాలి, బాధ్యత అది. భార్య అంటే తన గృహాన్ని ఆనందంగా ఉంచుకోవాలంటే ఎలాగైతే కృష్ణ భక్తిలో ఉన్నారో వాళ్ళతో వాళ్ళకి ఆసక్తి ఉండాలి. వాళ్ళని మనము గృహంలో వాళ్ళకి కృష్ణ భక్తి నేర్పించవచ్చు. అలాగే గృహస్థ జీవితాన్ని కనుక ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి అయితే దాని నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. అట్లా త్యాగం చేయాలి. సుఖదుఖ సందర్భాల్లో సమచిత్తం ఉండాలి. భగవంతుని ఆయాడంటే ఇక్కడ భగవంతుని ఆడ నిరంతరమైన విశుద్ధ భక్తి. అలాగే ఏకాంత ప్రదేశంలో నివసించాలంటే కొంచెం అవాంఛితులైన మనుషులు ఉంటారు కదా, భోగలస్త, వాళ్ళకి దూరంగా ఉండగలగాలన్నమాట. భగవంతుని ఆడ నివసించాలి. జనసామాన్యం పట్ల విరక్తి. ఎలాగైతే జనులు బాధ పెట్టే ఈ భౌతిక జనులు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. స్వీయ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యతను, ఆత్మను అవగతం చేసుకోవడానికి పరిశోధన చేస్తున్నారు కదా ఇక్కడ, అది ఉపదేశింపబడుతుంది అనమాట. పరతత్వాన్ని తెలుసుకోవడం ఏంటి, భగవంతుడు ఎవరు, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, ఈ 3 లేయర్స్ ని తెలుసుకోవాలన్నమాట. 3 దశల్లో అనుభవానికి వస్తాడని తెలుసుకోవాలన్నమాట. అప్పుడు భక్తియుత సేవలో నిమగ్నులైనప్పుడే పరతత్వపు తాత్విక శోధన, ఇవన్నీ జ్ఞానం. ఇది భగవంతుడి ఇన్ని విషయాలు.
ఇవన్నీ జ్ఞానమని, వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమని భగవంతుడు ప్రకటిస్తున్నాను, డిక్లేర్ చేసేసాడు అనమాట భగవంతుడు ఇక్కడ. ఎలాగంటే ఈ వినయం నుంచి ఇక్కడ పరతత్వం తాత్విక పరిశ్రమ మెట్లు 1 by 1 1 by 1 1 by 1 ఇవన్నీ జ్ఞానం తెలుసుకుంటూ వెళ్ళడం అనేది ఈ ఆధ్యాత్మిక సోపానాలు అన్నమాట. ఇవన్నీ ఉన్నత స్థితికి అమానిత్వం వినమ్రత నుంచి మొదలై, వినయం అంటే వినమ్రత నుంచి, అది జ్ఞానం యొక్క మొట్టమొదటి అన్నమాట. ఆ వినమ్రత అంటే మనం వినమ్రంగా ఉండి, అయితే భగవంతునికి సేవకుడునని తెలుసుకోవాలి ముందు, నేను భగవంతుని సేవకుడని. అదే మనం మొట్టమొదట భౌతిక ప్రకృతి అధీనంలోంచి బయటపడేకి కాపాడుతుంది అనమాట. జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నా సదుచ్యతే. దేన్ని తెలుసుకోవడం ద్వారా నీవు అమృతత్వం నుంచి చూస్తావు, చవి చూస్తావు, అట్టి దానిని నేను వివరిస్తాను. అది లేనిది, నాకు అధీనమైనది అయిన బ్రహ్మం ఈ భౌతిక ప్రపంచం ముఖ్య కార్యకారణము అతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఏది తెలుసుకుంటున్నావో నువ్వు, దాని ద్వారా నీకేమొస్తుంది? అమృతత్వం. అంటే క్షేత్రజ్ఞుడు ఎరుగు విధానాన్ని విశదీకరించారు ఇక్కడ భగవంతుడు. అట్టి ఆత్మ పరమాత్మ జ్ఞానం చేతనే అమృతత్వం ఆస్వాదిస్తున్నాడు అనమాట. అది బ్రహ్మం ఈ భౌతిక ప్రపంచం యొక్క కార్యకారణాలకి దూరంగా అతీతంగా ఉంటుంది అనమాట ఈ బ్రహ్మం అనేది. నాకు అధీనమైన బ్రహ్మము ఏది తెలుసుకోవడం ద్వారా నీకు ఇది ఉందో అని. అంటే బ్రహ్మము ఇక్కడ మత్పర ఆత్మ, ఈ ఆత్మ కార్యకారణాలకు అతీతంగా ఉంటుంది. అసలైన తెలుసుకోవడం ద్వారా నీవు అంటే కర్మక్షేత్రం ఎదిగిన క్షేత్రజ్ఞుడు అయిపోయింది. ఎరుగు విధానం కూడా చెప్పాడు అనమాట భగవంతుడు. ఇప్పుడు ఆత్మ గురించి పరమాత్మ గురించి, అంటే ఆత్మ పరమాత్మల జ్ఞానం చేతనే అమృతత్వాన్ని తెలుసుకోగలవు. ఆత్మ నిత్యం అని 2వ అధ్యాయంలో చూసాం కదా మనము. తదుపరి సర్వత పాణిపాదం తత్ సర్వతోక్షిశిరో ముఖం సర్వత శృతి మల్లోకే సర్వమావృత్య తిష్టతి. మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన, సర్వత్రా ఆయన. ఇక్కడ ఆయన అంటే పరమక్షేత్రుడు. ఆయన పాదములు, కన్నులు, శిరస్సులు, ముఖములు మరియు చెవులు ఉన్నాయి. ఈ విధంగా పరమాత్మ జగత్తంతా ఆవరించి ఉంటాడనమాట. సూర్యుడు ఎలాగైతే సూర్యకిరణాలతో సమస్త జగత్తు ఆవరించి ఉంటాడో, భగవంతుడు కూడా తన శక్తిని సర్వత్రా వ్యాపింపజేస్తూ నిలిచి ఉంటాడనమాట. అందరూ సర్వవ్యాప రూపాన స్థితి కలిగి ఉంటే, ఆది గురువైన బ్రహ్మ మొదలుగా చీమ వరకు గల సర్వజీవులు అతని యందు మనకు స్థితిని కలిగి ఉంటాయన్నమాట. భగవంతుడు హద్దు అనేది లేదు. ఆయన ఎంత దూరమైన చేతులు చాచగలడు, అది జీవులకి సాధ్యం కాదనమాట. మనకి ఏదైనా స్వీకరించగలడు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృచ. పరమాత్ముడు ఎలా ఉంటాడు? అన్ని ఇంద్రియాలకు అసలు మూలం అయినప్పటికీ అతని ఇంద్రియ రహితుడు. అలాగే అన్నింటికి సంరక్షించి పోషించేవాడైనా అనాసక్తుడు. ప్రకృతి యొక్క 3 గుణాలకు అతీతుడు, మరియు అదే సమయంలో ప్రకృతి త్రిగుణాలకి ఆయన ప్రభువు. ఇంద్రియాలకి అసలు మూలం ఆయనే. ఇంద్రియాలకు ప్రభువు హృషికేశుడు అని చెప్పాం కదా. కానీ ఇంద్రియ రహితుడు. ఆయనకి ఇంద్రియాలు అంటే మన ఇంద్రియాలు మనకు ఒక పనే చేస్తాయి. కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి. ఆయన అన్ని ఇంద్రియాలు అన్ని పనులు చేస్తాయి అన్నమాట. ఆయన ఇంద్రియాలకి అతీతుడు, ఆయన ఋషికేశుడు. అలాగే ఇంద్రియాలకి, మన భౌతికేంద్రియాలతో అసలు చూడలేము ఆయన్ని. అన్నిటినీ సంరక్షించి పోషించేవాడు అయినా కూడా వీటి పట్ల ఆయనకు ఆసక్తి లేదు. ఋషికేశుడు కాబట్టి లేదనమాట. ఈ భౌతికేంద్రియాలు కలిగి ఉంటుంది. ఇక్కడ గుణం అంటే మనకు నిర్గుణం గుణభోక్తులు అంటే ఈ ప్రకృతి గుణాలకు అతీతుడే కాకుండా వాటికి ప్రభువు కూడా అయి ఉన్నాడు అన్నమాట. గుణం అనగా ఇక్కడ ప్రకృతి గుణాలు, ఇంద్రియాలేమో భౌతిక ఆచ్ఛాదన. మనకు అది ఈశోపనిషత్తు కూడా అదే చెప్తుంది అనమాట. దివ్య చక్షువులు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలుసు అనమాట. మన ప్రకృతి గుణ సంపర్కంతో మనము సత్వరజోతమో గుణాల్లో నెక్స్ట్ చాప్టర్ అదే మనం ప్రభావితం అవుతూ ఉంటాం. భగవంతుడికి అలా ఎప్పటికీ కాదు. సచ్చిదానంద విగ్రహం, సచ్చిత్ ఆనందమయం అనమాట. సత్యమైంది, జ్ఞానపూర్ణమైనది, ఆనందమయమైనది అనమాట. ఎందుకంటే ఆయన విభూతులకి, ఆయన సర్వైశ్వర్యాలకి
శక్తులకి ఆయనే యజమాని. అది ఇవి భగవంతుడు కొన్ని లక్షణాలే మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద విజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. పరమపురుషుడు కదిలే మరియు కదల్లేని భౌతిక జీవుని బయట లోపల ఉంటాడు. అతి సూక్ష్మంగా ఉన్నందున అతడు చూడటానికి చాలా లేదా తెలుసుకోవడానికి భౌతికేంద్రియాల శక్తికి మించిన వాడు. పరమాత్మ గురించి అనే చెప్తున్నాడు. చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆయన చాలా దగ్గరలో ఉంటాడు. మనకి ఈశోపనిత్య ఒక శ్లోకం చెప్తుంది, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్థ సర్వస్య తదు సర్వస్యాస్య చాహత. దూరంలో ఉంటాడు, దగ్గరలో ఉంటాడు. వాయువేగ మనోవేగాలతో ఇక్కడికైనా వస్తాడు. ఎంతో దూరంలో ఉన్నా అనమాట, వచ్చేస్తాడు అని చెప్తాడు అనమాట. అంటే కదిలే కదలని ప్రతి జీవుని బయట లోపల, అంటే చరాచర స్థావర జంగమాలు అంటాం కదా, అందరి అంతర్బాహ్యాలు నిల్చుంటాడు. సూక్ష్మత్వ కారణం మాట. ఎంత సూక్ష్మంగా ఉంటాడంటే మనకు భౌతికేంద్రియాలతో ఆయన దివ్య చతుర్ అసలు చూడలేం మనం. అతి దూరంలో ఉన్న సర్వులకి అంతర్బాహ్యాల్లో ఉంటాడనమాట. అది భగవంతుని అలా అవగతం చేసుకోవడమే చాలా ఆధ్యాత్మిక మార్గం అన్నమాట. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభ విష్ణు చ. అవిభక్తం భగవంతుడు విభజింపబడక భూతేషు సర్వజీవుల యందున విభజింపబడినట్లు, భూతభర్తృచ అంటే సర్వజీవులను పోషించినది కూడా అదే జ్ఞేయము. జ్ఞేయం అంటే తెలుసుకోదగిన విషయం. గ్రసిష్ణు, గ్రసిష్ణు అంటే కబలించేది, ప్రభ విష్ణు వృద్ధి పొందేది. ఇప్పుడు భగవంతుడు అందరిలోనూ ఉన్నాడంటే ఆయన పాటలు పాటలుగా విభజింపబడ్డాడా? లేదు, ఆయన ఏకమే అనమాట. మనల్ని అందరినీ పోషించేవాడు ఆయనే, కానీ లయం చెందించేది ఆయనే. ఈ భౌతిక ప్రకృతి జీవుల్ని ఉత్పత్తి చేసేది ఆయనే. ప్రళయం వచ్చినప్పుడు కాలోస్మి లోక షేకులుత్ ఆయనే చెప్పాడు కదా, ఆయనే అనమాట. భగవంతుడు ఎలాగా అందరి హృదయంలో విభజించడానికి వీలు కానివాడు అయినా సర్వప్రాణులు వేరు వేరుగా కనిపిస్తుంటాడు. ఆ పరమేశ్వరుడే సమస్త భూతాలకి ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారుడు మరియు సృష్టికర్త. ఇప్పుడు ఆయన సర్వప్రాణులు వేరేగా కనిపిస్తున్నట్టు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అనమాట. సూర్యుడిని ఇక్కడ నిలబడతాం మనము. ఈ ఊర్లో సూర్యుడు మన మిట్ట మధ్యాహ్నం మన పైనే ఉంటాడు. మన పక్క ఊరికి వెళ్ళి అక్కడ ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళకి పైనే ఉంటాడు. విభజింపబడ్డా సూర్యుడు. అలాగే మనకు ఒక 10 కుండల్లో నీళ్లు పెట్టామనుకోండి, మిట్ట మధ్యాహ్నం లేకుంటే ఏదో టైంలో సూర్యునికి ఎదురు అన్నిట్లోనూ సూర్యుడు కనపడతాడు. సూర్యుడు డివైడ్ అయ్యాడా? లేదు కదా. అలాగే వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు. అందరికీ మనల్ని సృష్టి స్థితి లయకారకుడు ఆయనే అనమాట. సృష్టికర్త ఆయనే. ఎందుకంటే అక్కడ సూర్యుడు మాదిరి ఆయన తన సర్వశక్తిమత్వం చే అన్ని చోట్ల నివసించాడని వేదాలు చెప్తూ ఉన్నాయన్నమాట. కాల రూపంలో కబలిస్తానని మనకి గత అధ్యాయంలో 11వ అధ్యాయంలో చెప్పుకున్నాడు భగవంతుడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం బుద్ధి సర్వస్య విష్టితం. మీకు గత అధ్యాయంలో 1-2 ప్రశ్నలు అడుగుతానని చెప్పాను కదా, 12వ అధ్యాయంలో. అలా అడుగుతాము. ఫస్ట్ మొట్టమొదట 12వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని 2 విధాలుగా ఆరాధించే వాళ్ళు ఎవరు శ్రేష్ఠులు అని అడుగుతారు. ఆ 2 విధాలుగా ఆరాధించబడే వాళ్ళు ఎవరు? 12వ అధ్యాయంలో అదొక క్వశ్చన్. అలాగే తనతో భక్తితో ఆరాధించే వాళ్ళని ఎవరని చెప్పారు, ఏమని పేర్కొన్నాడు? ఆయన ఒక వర్డ్ చెప్పారు అనమాట. మనసును బుద్ధిని ఎవరిపై నిలపాలని అడిగాడు. అంత భక్తి యోగమే కదా మనకి. అలాగే క్రియాష్టకం 12వ శ్లోకంలో చెప్పారు. అభ్యాసం చెప్పాడు కదా భగవంతుడు, ఎలా అభ్యాసం చేయగలగాలని. ఆయన మీద స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి, ఏం ఆచరించాలి, అది కూడా చేయలేకపోతే ఏ మార్గాన్ని సూచించాడు భగవంతుడు. అది కూడా చేయలేకపోతే మనకి ఏం చేశాడు, అది కూడా భగవంతుని కోసం కర్మలు చేయలేకపోతే ఏం చేయాలి. ఇంకా తనకి ఎవరు ప్రియభక్తుడు ఎలా ఉండాలి. చాలు. ఈ క్వశ్చన్లకి తర్వాత చాట్ బాక్స్ లో పెట్టండి. హరే కృష్ణ.
ఇక్కడ జ్యోతిషామపి తజ్జ్యోతి అంటే ఇక్కడ భగవంతుడు అతడే సమస్త తేజపూర్ణ పదార్థాలలో కాంతి మూలము. జ్యోతిషామ ప్రకాశమైన వాటిల్లో తజ్జ్యోతి, ఆయనే జ్యోతి కాంతి అయినాడు అనమాట. కాంతి తమస పరముచ్యతే, తమస అంధకారానికి అతీతము ఆయన. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, జ్ఞానం ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానం, జ్ఞేయం అంటే తెలుసుకోదగింది, ఏది జ్ఞానం అని తెలియదు. జ్ఞానగమ్యం, ఈ జ్ఞానగమ్యం జ్ఞానంతో పొందదగినది మనం ఏది? హృది సర్వస్య విష్టితం, హృదయం నందు ఏది నిలిచి ఉన్నది అతడే సమస్త తేజోపూర్ణ పదార్థాల్లో కాంతి మూలము, అజ్ఞానానికి అతీతుడు, అవ్యక్తుడు. జ్ఞానము జ్ఞానంతో తెలుసుకోదగ్గవాడు, జ్ఞానంతో పొందదగ్గవాడు ఆయనే. జ్ఞానం అవ్యక్తుడు, జ్ఞానంతో తెలుసుకోదగిన వాడు. మనకున్న జ్ఞానం ఏం తెలుసుకుంటాం? భగవంతుడి గురించి. జ్ఞానంతో మనం పొందగలిగేది ఆయన్ని. ఈయనే అందరి హృదయాల్లో అధిష్ఠించి ఉన్నాడనమాట. ఇక్కడ ఈ భగవంతుణ్ణి ప్రకాశమైన దేహకాంతే సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది అనమాట. ఆయనకేమి ఇవేం అవసరం లేదు. ఈ భౌతిక జగం అనేది మహత్తత్వం, అది అన్ని భౌతికాంశాలతో కప్పబడి ఉండడం వల్లే మనకి అంధకారం మనం ఉండేది. మనకి సూర్య చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ ఇవన్నీ కావాలి. భగవంతుడికి అంతా ఆయన దేహ కాంతితోనే అంతా ఉంటుందన్నమాట. అందుకే కాంతి మూలము ఆయనే వ్యక్తుడు. ఈ జ్ఞానంతో అందరి హృదయాల్లో ఉండే భగవంతుడు అని ఇక్కడ చెప్పబడుతోంది. ఆత్మ మరియు పరమాత్మను ఎవరు తెలుసుకోవాలి? ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఇక్కడ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుని చెప్తున్నారు. వారం రోజుల్లో మృత్యువు రాబోతుందంటే ఈయన సర్వసంగ పరిత్యాగి జ్ఞాన భగవంతుని గురించి తెలుసుకోవాలని అంతలో శుకదేవ గోస్వామి ద్వారా వారం రోజుల్లోనే మహాభాగవత శ్రవణం చేస్తాడు. ఈయన చెప్తే ఈయన శ్రవణం ద్వారా ముక్తుడైతాడు అనమాట. విని అది ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు, జ్ఞానం పొందుతాడు, భగవంతుని తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు భగవంతుడు చెప్పారు కదా, క్షేత్రము జ్ఞానము మరియు జ్ఞాన విషయము నేను సంగ్రహంగా తెలియజేశాను. క్షేత్రం అంటే దేహము, జ్ఞానం అంటే తెలుసుకోదగింది, జ్ఞాన విషయము భగవంతుడే. ఇది అంటే ఇక్కడ ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? నా భక్తులు మాత్రమే దీన్ని, ఎవరు క్వాలిఫికేషన్స్ అనమాట వీళ్ళకి అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఏమ అలా చేసిన పిదప వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. భగవంతునిలాగా గుణరహితులయ్యేదానికి చూడాలి. విశుద్ధ భక్తియుత సేవ ద్వారానే ఉంటారనమాట. ఎందుకంటే జ్ఞానం అనేది జ్ఞాత పొందగలిగేవాడు, జ్ఞేయం జ్ఞాన విషయం, జ్ఞాన విధానం, ఈ 3 అంశాలు ఉంటాయన్నమాట ఇక్కడి నుంచి. ఎందుకంటే భౌతికాంశాలు, జీవ లక్షణాలు, తర్వాత వాటితో దేహం తయారవుతోంది. తర్వాత అమానిత్వం నుంచి మనకి వరకు తెలుసుకునేది చెప్పబడింది కదా. జ్ఞానం చెప్పాడు భగవంతుడు, జ్ఞాన విధానం చెప్పాడు అనమాట, జీవాత్మ పరమాత్మ. ఇప్పుడు తర్వాత ఆత్మ పరమాత్మల గురించి ఇంతవరకు చెప్పబడింది. కర్మక్షేత్రము, జ్ఞాన విధానము, ఆత్మ పరమాత్మల విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఇవన్నీ ఏదైతే కర్మక్షేత్రం దేహము, దీన్నే క్షేత్రజ్ఞుడు క్షేత్రం అని. జ్ఞాన విధానం భగవంతుడు జ్ఞానం అని ప్రకటించాడు కదా, వినమ్రత నుంచి స్వీయ సాత్కారం, ఆత్మ సాక్షాత్కారం వరకు. అలాగే ఆత్మ పరమాత్మ ఈ విషయాలన్నీ కూడా ఎవరు అవగతం చేసుకుంటారు? శుద్ధ భక్తులు మాత్రమే. క్షేత్రము జ్ఞానము జ్ఞాన విషయాన్ని అవగతం చేసుకుంటారని భగవంతుడు ఇక్కడ వాళ్ళు తన దివ్య స్వభావాన్ని పొందుతారని చెప్తున్నారు అనమాట. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. భౌతిక ప్రకృతి జీవులు కూడా అనాది అయినవి, సనాతనమైనవి. అంటే ఇక్కడ ఎవరు? ఆత్మలు, ఆత్మస్వరూపులు ఎప్పటి నుంచో ఉన్నారు, అనాథులు. వాటి మార్పులు భౌతిక గుణాలు కూడా భౌతిక ప్రకృతి నుండే పుట్టినాయి అన్నమాట. వికారాంశ గుణాం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. మార్పులు భౌతిక గుణాలు కూడా భౌతిక ప్రకృతి నుంచే పుట్టాయి. ఎందుకంటే జీవులు ఇక్కడ పుడుతున్నారు కదా, భగవంతుడి బీజమే వేసేది. ఆత్మలు వాళ్ళ వాళ్ళ పూర్వ కర్మ ఫలాలని బట్టి వాళ్ళకి ఆ దేహం లభిస్తుంది, చేసుకున్న దాన్ని బట్టి అనమాట. ఇక్కడ ఈ భౌతిక గుణాలు వాళ్ళకి ఇచ్చిన ఆ సూక్ష్మ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని వాళ్ళు సత్వ రజోతమ గుణాల్లో ఏదో ఒకటి పొందుతారన్నమాట. ఇక్కడ
అంటే ఈ జ్ఞానం ద్వారా ఈ కర్మక్షేత్రం వచ్చింది. ఇక్కడ ఈ కర్మక్షేత్రమైన ఈ దేహము భౌతిక ప్రకృతికి సంబంధించింది. ఈ దేహ కర్మల్ని అనుభవించడానికే ఆత్మయే పురుషుడు, జీవుడు, అతడే జ్ఞాత. అతనితో పాటు గల పరమజ్ఞాత ఎవరంటే భగవంతుడు అనమాట. రెండు నిత్యమైనవే, భౌతిక ప్రకృతి జీవాత్మ వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి అనమాట. అవసరమైనప్పుడు వస్తా ఉంటాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఈ సమస్త భౌతిక కార్యములన్నిటికీ ప్రకృతియే కారణము. కార్యకారణ కర్తృత్వే, ఈ కార్యాల కారణము సృష్టి విషయం అంతటికీ భౌతిక ప్రకృతి అన్నమాట. ఇక్కడ జరిగేటువంటి పురుష జీవుడు సుఖ దుఃఖానాం, ఈ సుఖ దుఃఖాల యొక్క భోక్తృత్వే అనుభవాలు హేతు సాధనమని చెప్పబడుతుంది. ఈ సమస్త భౌతిక కార్యాలన్నిటికీ ప్రకృతియే కారణం. మరి కాగా ఈ ప్రపంచంలోని సుఖ దుఃఖాలను అనుభూతి చెందుటలో జీవాత్మ బాధ్యుడు, తనే బాధ్యుడు. దానికి భగవంతుడికి ఈ భౌతిక ప్రకృతిని సృష్టించిందే మనం అనుభవానికి అనమాట. జీవులు అనుభవించేదానికి అంతవరకే, దానికి తటస్థుడు భగవంతుడు. దానికి తాకడనమాట. ఈ 84 లక్షల జీవజాతులన్నీ కూడా ఈ భౌతిక ప్రకృతి నుంచే వచ్చాయి. ఈ భౌతిక ప్రకృతే కారణం మనకు అన్నిటికీ అనమాట. ఇవన్నీ కూడా ఈ భిన్న దేహాలందు ఇవి ఎందుకు కలుగుతున్నాయి? ఇవన్నీ జీవింపగోరే జీవుని యొక్క కోరికల వల్ల, ఇంద్రియ కోరికల వల్లనే ఇవి కనపడుతున్నాయి. దాంట్లో ఆ దేహం తీసుకోగానే ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటారు. అది ఏదన్నా కానీ, ఏ జంతు జన్మ కావచ్చు, ఏ జన్మ అయినా కానీ తీసుకోవాలన్నమాట. అంటే జీవుని కర్మలు, కోరికలు, ఇచ్చా ద్వేషం, వాటిని కోరికలు, వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ కర్మలు, ఆ కోరికలను అనుసరించే భౌతిక ప్రకృతి ఆ రకరకాల దేహాలందు చేరుస్తూ ఉంటుంది. అంటే ఆ దేహాల్ని పొందేదానికి, అందరి సుఖ దుఃఖాలకి భోగించేదానికి జీవుడే కారణుడు. ఆ జీవుడు అంటే ఒక దేహం శునకం తీసుకున్నాడు, శునకం లాగే వర్తిస్తాడు. వేరే రకంగా వర్తించలేడు కదా. సూకరం తీసుకుంటే సూకరం ఇలాగే వర్తిస్తాడు అనమాట. 84 లక్షల జీవజాతులు పద్మపురాణంలో ఒక శ్లోకం ఉంది. జలజా నవలక్షాని స్థావరా లక్ష వింశతి కృమయో రుద్ర సంఖ్యకాః పక్షిణాం దశలక్షణం 30 లక్షాని పశవ 4 లక్షాని మానుషః. ఎవరెవరు ఎన్నెన్ని ఉన్నారని. జలచరాలు 9 లక్షల రకాలు. జలజ నవలక్షాని, స్థావరా లక్ష వింశతి, స్థావరమైన కథలను చెట్లు మొక్కలు వంటి స్థావర జీవరాశి 20 లక్షల రకాలు. కృమయో, అవి రుద్ర సంఖ్యక, క్రిములు, సరీసృపాలు, రెప్టైల్స్ ఉంటాయి కదా, జీవరాశి 11 లక్షల రకాలు. పక్షులు, పక్షినాం దశలక్షణం 10 లక్షల రకాలు. 30 లక్షాని పశవ, పశువులు 30 లక్షలు, మానవులు 4 లక్షల రకాలుగా ఉన్నారన్నమాట. రకరకాల చూపిస్తున్నారు ఇక్కడ. Varieties of creations of the material nature, they arise from the different sensual pleasures of the living entity who thus desires to live in this body earth. Okay. Species of plants and trees, 11,000. Species of insects, bird life, next 30 lakhs of animal life, beasts, మనుజుల్లో రకాలు 4 lakhs. నెక్స్ట్ శ్లోక చూద్దాం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణం కారణం గుణ సంగోస్య సదసద్యోని జన్మసు. భౌతిక ప్రకృతిలో స్థితమై ఉన్న జీవాత్మ ప్రకృతి త్రిగుణాలను అనుభవించుచు జీవిత మార్గాన్ని అనుసరిస్తుంది. ప్రకృతి సాంగత్యమే జీవాత్మకు ఉన్నత మరియు అధమ జన్మలకి కారణము. మనము కేవలం భౌతిక ప్రకృతి సాంగత్యం, ఈ భౌతిక జగత్తులో మనకున్న సాంగత్యంతో మనము విద్యాహంకారానికి లోనైతాం, ఆ త్రిగుణాలకు లోనైతాం. మనం ఎవరో మర్చిపోతాం జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చిందని. దీన్ని భోగించాలనే వాంఛతోనే మనకి సత్వగుణములు ఉండి ఆధ్యాత్మిక మార్గంలో చెందే వాళ్ళకు ఉన్నత లోకాలు కావచ్చు, లేదంటే అధమ లోకాలకి వెళ్ళిపోతారనమాట. ఇవి కేవలం మనం తొడుక్కునే వస్త్రాలు. ఈ జన్మలో ఈ వస్త్రం తొడుక్కుంటున్నాము. కొన్నిసార్లు మనుషులు, మానవ దేహం కావచ్చు, జంతు దేహం కావచ్చు, పక్షి, కీటకము, ఏదైనా కానీ, సాధు జన్మ కావచ్చు, ఏదైనా ఒక పురుగు, ఎలాగైనా రావచ్చు అనమాట.
ప్రకృతి గుణాలతో గల సంపర్కమే ఇది కారణము. పురుష భుంక్తే ప్రకృతి జానుగుణను కారణం గుణ సంగోస్య సదశుద్ధ్యోని జన్మసు. ఉన్నత అధమ జన్మాలకి ఇట్లా సాధ్యపడుతుంది అన్నమాట. ఇది ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. ఉపద్రష్ట అనుమంత చాలా, ఎందుకంటే భగవంతుడు ఇక్కడ సూపర్ సోల్ ఎవరని చెప్పబడుతుంది, పురుషుడు. ఇక్కడ ఉపద్రష్ట అంటే ఈ దేహంలో ఉపద్రష్ట అంటే దివ్య ప్రభువు అన్నమాట. ఆయన పర్యవేక్షకుడు. ఉపదేష్ట అంటే మనల్ని పర్యవేక్షించేవాడు, సూపర్వైజర్ లాగా. హనుమంత అంగీకరించేవాడు అనమాట. భర్త మనకి యజమానుడు. భోక్త దివ్య భోక్త. మహేశ్వర పరమ పురుషుడు. పరమాత్మేతి పరమాత్మయు ఇతి కూడా అని ఉక్త చెప్పబడింది. దేహేస్మిన్ పురుష పరః. ఈ దేహం నందు ఈ పురుషుడు భోక్త పర దివ్యుడైన ఈ దేహం నందు దివ్య ప్రభువు, దివ్య యజమానుడు, పర్యవేక్షకుడు, అంగీకరించేవాడు, పరమాత్మగా తెలియబడివాడు అయినా దివ్య భోక్త ఒకడు కలడు. ఎవరు అయినా పరమచేతుడైన భగవానుడు అనమాట. ఇంతవరకు దేహం అనిపించే తీసుకునే కారణాలు భౌతిక ప్రకృతి వల్లనే, త్రిగుణాల వల్లనే దేహం లభిస్తుంది. కానీ దానికి పరమై ఉంటాడు కదా. కానీ భగవంతుడు ఎలా ఉంటాడు? పరమచేతులంటుడు. మనం చేతులంటుడు అయితే భగవంతుడు పరమచేతులంటుడు. ఈ జీవాత్మ ఏం చేస్తుంది? ఈ కర్మక్షేత్రం ఉంది కదా మనకి, ఆ కర్మలను అనుభవిస్తుంటే పరమాత్ముడు మాత్రం భోక్తగా కర్మల యందు వసించేవాడుగా కాక దాంట్లో కాకుండా సాక్షిగా, ఉపదేష్టగా, హనుమంతగా, దివ్య భోక్తగా వర్తిస్తూ ఉంటాడు అనమాట. అందుకు పరమాత్మ ఆయన దివ్యుడు. ఆయన అదే పరమాత్మ ఎలాగా సర్వత్రా పాణిపాదం తత్ అని అంతా కలిగి ఉంటుంది కదా. అలాగే దేవదేవుని ప్రాతినిధ్యం కాబట్టి హృదయంలో ఆయన నిలిచి జీవాత్మ కోరు ఈ భోగానుభవాలు ఏవి కావాలంటే నువ్వు భోగించడానికి అనుమతినిస్తూ ఉంటాడు. హనుమంతాచ అనుమతించి అంగీకరించేవాడు భోగాలను అన్నమాట. జీవాత్మ భుక్తుడు అంటే పోషింపబడేవాడు. భగవంతుడు భోక్త పోషించేవాడు అనమాట మనల్ని. ఇది ఇక్కడ జీవాత్మ ఎంతసేపు బద్ధుడై ఉన్నంతసేపు ఇంతే, ఇలాగే ఉంటాడు. పరమాత్మ రూపంలో మిత్రులుగా ఉంటే ఆ మిత్రులను గుర్తించగలగాలి. అప్పుడే ఆధ్యాత్మిక శక్తి వైపు వెళ్తామన్నమాట. మనకి ఆ సూక్ష్మ స్వాతంత్రం కారణంగా ఆయన సాన్నిధ్యాన్ని తెలుసుకోకుండా అహంకారానికి లోనైపోయి మన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అనమాట. లోపల నుంచి జ్ఞానోపదేశాలు స్వీకరించగలగాలి. అదే భౌతిక సంఘర్షణ. అందుకే భగవంతుడు చెప్తాడు, సర్వము త్యజించి నా వైపే దృష్టి మరల్చమని చెప్తాడు అనమాట. ఏవం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహా సర్వతా వర్తమానోపి న సభూయో బిజాయతి. ప్రకృతి, జీవాత్మ మరియు ప్రకృతి గుణాల మధ్య సహచర్యాల గురించి యథార్థమును అర్థం చేసుకున్న వారు మళ్ళీ ఇక్కడ పుట్టారు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా వారు విముక్తి చేయబడతారు. ఇదే జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ధ్యానం ద్వారా కొందరు హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు, ధ్యాన యోగులు. మరియు ఇతరులు దీన్ని జ్ఞాన సముపార్జన ద్వారా పొందడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు జ్ఞానులు. ఈ విజ్ఞానాన్ని కర్మ మార్గం, కామ్యకర్మలు ఆచరిస్తూ చేయాలని చూస్తుంటారు కదా. ఈ ఆధ్యాత్మిక జీవనం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళంతా ఎవరు? అంతర్ముఖులు. వీళ్ళంతా భక్తులు, తత్వవేత్తలు, నిష్కామ కర్మలను పిలువబడుతూ ఉంటారు కదా. ఈ పరతత్వాన్ని, భగవంతుణ్ణి జ్ఞానాభ్యాసం ద్వారా దర్శించగలిగే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు వాళ్ళు శ్రద్ధ వాళ్ళే. అలాగే ధ్యానం ద్వారా పరమాత్మని తెలుసుకోగలగాలని ఉంటారు. కర్మలను అనుసరిస్తూ ఉంటారు కదా కొందరు. వాళ్ళు కూడా కృష్ణ భక్తి భావంలో మెల్లిమెల్లిగా పురోగమించేదానికి ఉంటారన్నమాట. యత్నించే వాళ్ళు ఇలాగ రకరకాల మార్గాల్లో చేస్తూ సాధించాలని, తమ దర్శించాలని పరిశ్రమిస్తూ ఉంటారన్నమాట. అన్యే త్వేవమజానంతః శుద్ధ్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతిరంత్యేవ తరంత్యేవ మృత్యుం శృతి పరాయణ. ఇంకా ఈ ఆధ్యాత్మిక గురించి తెలియని వారు, ముందు చెప్పబడ్డమే జ్ఞానులు, ధ్యానులు, యోగులు, వాటి గురించి వేరే వారి దగ్గర విని ఆ సర్వోత్తమ భగవాన్ని ఆరాధించడం మొదలు పెడతారు. పాపం తెలియదు కానీ భగవంతుని ఆరాధించడం మొదలు పెడతారు. ఇది భక్తి. ఇలా భక్తితో మహాత్ముల
దగ్గర శ్రవణం చేయడం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జన్మ మరణ సంసారాన్ని దాటగలుగుతారన్నమాట. సాదా సాధారణ మనుషుడికి ఏం కావాలి? శ్రవణం. శ్రవణం చాలా చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. అందుకు ఆ శ్రవణం ద్వారా అనమాట. అందుకే కృష్ణ భక్తిని ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు శ్రవణం, ముందుగా శ్రవణము కీర్తనం. ఆ దివ్య శ్రవణం ఏది? హరే కృష్ణ మహామంత్ర శ్రవణం చేస్తూ ఉండొచ్చు. ఆ శ్రవణ లాభాన్ని పొంది మెల్లిమెల్లిగా భగవంతుని అర్చిస్తూ ముందుకు పయనించవచ్చు అనమాట. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ తద్విద్ది భరతర్షభ. ఓ భర్తవంశీల్లో శ్రేష్ఠుడా, నీవు చూచి ఈ సమస్త చరాచర ప్రాణులు ఈ క్షేత్రం మరియు క్షేత్రం యొక్క కలయిక వలననే ఉన్నాయని తెలుసుకో. ఈ జగత్తులో ఉన్నాయి, ఏది వృక్షాలు ఉన్నాయి, పర్వతాలు, చరాచర జగత్తు ఉంట, కదిలేవి కదలనివి. స్థావర జంగమం, స్థావరం స్థిరంగా ఉండేవి, కదిలేవి కదలను అనమాట. చరము అచరం. స్థావరం కదలవు, ఇవి అచరం కదిలేవి. ఇవి దేహము మరియు ఈ దేహాన్ని ఎరిగినవాడు క్షేత్రజ్ఞుడు, చెప్పాం కదా. వీటి కలయిక వల్లనే ఇవన్నీ, ఈ భౌతిక ప్రకృతి జగత్తుకు సృష్టికి పూర్వమే ఉంది ఈ భౌతిక జగత్తు స్థితి కలిగి. మరియు జీవుల గురించి చెప్పబడుతుంది అనమాట. ఈ క్షేత్రజ్ఞుల అంటే ఇప్పుడు ఏర్పడినటువన్నీ కూడా క్షేత్రము. భగవంతుడు, జీవుడు ఆ దేహాల వాళ్ళ నుంచి అనమాట ఏర్పడుతున్నాయి. ఉన్నత ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి మరియు ఉన్నత ప్రకృతి అయినా జీవుని కలయిక చేతే అవన్నీ కూడా ఏర్పడ్డాయి అని చెప్తారంటే, ఉన్నత ప్రకృతికి చెందిన జీవుని స్పర్శ లేనిదే ఇది కూడా వృద్ధి చెందదనమాట. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్య వినస్వంతం పశ్యతి సపశ్యతి. సమస్త ప్రాణులలో వాటి ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసిన వాడే మరియు ఆ రెండింటిని ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసిన వాడే నిజంగా చూసినట్టు. నిజమైన యథార్థ దృష్టి కలిగిన వాడిని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సమం సర్వేషు భూతేషు, ప్రతి ఒక్క ఊళ్ళో క్షేత్రజ్ఞుడు ఉంటాడు, పరమక్షేత్రజ్ఞుడు ఉంటాడు అనమాట. అంటే ఆత్మతో పాటు పరమాత్మను చూసిన వాడే. నశ్వరమైన శరీరం, ఈ శరీరం నష్టపోతాం, వెళ్ళిపోతుంది. అనశ్వరమైనవి ఇవి శాశ్వతం. ఇది అంటే సత్సాంగత్యం అనమాట. దేహము, దేహమ యజమానైన ఆత్మ, ఆత్మ యొక్క మిత్రుడు భగవానుడు, ఈ మూడు విషయాల్ని సత్సాంగత్యం ఎవరైతే దర్శిస్తారో యథార్థంగా జ్ఞానవంతుడు. జ్ఞానం చెప్పారు కదా, ఆధ్యాత్మిక విషయాలు యథార్థ జ్ఞానం కలిగిన వాడి సాంగత్యం లేకుండా ఈ మూడు విషయాల్ని ఎవరు దర్శించలేరన్నమాట. ఇక్కడ పరమేశ్వర అని చెప్పేసి, పరమేశ్వరం అంటే భగవంతుడు. ఇక్కడ ఆయన పరమాత్మ ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే నిజంగా చూసినట్లు అనమాట. శాశ్వతులను తెలుసుకోవాలి. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నహి నస్త్యాన్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సర్వత్రా సమంగా ఉన్న పరమాత్మను ప్రతి ప్రాణిలో చూసేవారు తమ మనస్సునే తమను తాము దిగజార్చుకోరు. ఈ విధంగా పరంపదంలో చేరు. సమం పశ్యం హి సర్వత్ర, అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడు ఉన్నాడని చూడగలగడమే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి 5వ అధ్యాయంలో 18వ శ్లోకం చూసాము. సునీ చైవ సౌపాకేచ పండిత సమదర్శన, పండితనం పడుతాడు అని చెప్పి. అలాగా అంత సమానంగా ఉన్న పరమాత్మను ప్రతి ప్రాణులు చూసేవాడు. ఎప్పటికీ అవగాహన చేసుకున్న వాళ్ళు మనసుతో తాను హీనపరచుకోకుండా మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక జగత్కి చేరతారన్నమాట. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః పశ్యతి తతాత్మానం అకర్తారం స పశ్యతి. ఈ భౌతిక ప్రకృతి సృష్టింపబడిన దేహం చేతనే అన్ని కార్యాలు చేయబడుతున్నాయి. ఈ దేహం చేత అన్ని కార్యాలు చేయబడుతున్నాయి. జీవాత్మ ఏమి చెయ్యదు. ఇప్పుడు భౌతికం ఇక్కడ ఉన్న భౌతిక ప్రకృతిలో భోగించడానికి వచ్చాం, ప్రకృతి గుణాలకు లోనయ్యాం. ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాం, కానీ జీవాత్మ ఏమి చేయదు అని అర్థం చేసుకున్నవాడు యథార్థంగా దర్శించిన వాడు అనమాట. జ్ఞానం అది అవగాహన చేసుకోవాలి. అంటే జీవుని పూర్వ కోరికలను అనుసరించే కదా ఒక దేహం వసగబడుతుంది. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇచ్చిన ఆ దేహంతో ఆ రకరకాల కోరికలు వర్తిస్తూ ఉంటాం. కాబట్టి అంటే ఈ కోరికలను పూర్ణం చేసుకోవడానికి భగవాన్ ఇచ్చిన ఒక మిషన్ అన్నమాట ఈ బాడీ అనేది. యదా భూత పురుదగ్భావం ఏకస్తమను పశ్యతి
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. బుద్ధిమంతుడైన వాడు విభిన్న రకములతో కూడిన జీవరాశులన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నప్పుడు చూసినట్లు, మరి అన్ని దాని నుండి ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు బ్రహ్మ జ్ఞానం ఎలా పొందుతారని ఇక్కడ బ్రహ్మ సంపద్యతే యథాదా చెప్తున్నారు. బుద్ధిమంతుని వాడు భిన్న దేహాల కారణంగా భిన్న వ్యక్తిత్వములను దర్శించడం విరమించి, అందులో ఒక ఆత్మ ఉంది, ఇందులో ఒక ఆత్మ ఉంది, భౌతిక దృష్టితో. అంటే జంతువులను ఒక రకంగా, వీళ్ళని మానవులను ఒక రకంగా, వీళ్ళందరినీ చూడడం అనేది భౌతిక భావన. ఈ దేహం నశిస్తే మిగిలేది ఆత్మ. అది అందరూ కూడా ప్రకృతిలో స్థితమై ఉన్నామని తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం అని ఇక్కడ పొందినట్లు అని చెప్తున్నాడు. అనాదాత్విన్గుణత్వా పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. ఓ కుంతి తనయుడా, పరమాత్మ నాశనము లేనిది, అనాది అయినది, భౌతిక లక్షణాలు ఏవీ లేనివి, దేహంలోని స్థిరమై ఉన్న అది ఏమి చేయదు, మరియు భౌతిక శక్తిచే ఏమాత్రము కలంకితము కాదు. ఆత్మ దివ్యమైంది, భగవంతునిలాగే అది కూడా నిత్యమైందని ఆయన యొక్క ఆధ్యాత్మిక స్ఫులింగం కదా. ఈ ఆత్మ దేహంతో సంపర్కం కలిగి ఉన్న అది చేసే కర్మ కంటే కూడా ఈ దేహము భౌతిక ప్రకృతికి త్రిగుణాలకు లోనై చేస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తున్న దివ్యుడు నిత్యుడు అన్నమాట. ఆ కర్మలు అతన్ని ఆత్మ గురించి తెలుసుకున్నాడు, సహజంగా ఆనందపూర్ణుడు, బంధింపవు. యథా సర్వగతం సౌష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహి తథాత్మానోపలిప్యతే. ఆకాశం ఎలా అయితే సర్వత్ర వ్యాపించినప్పటికీ తన సూక్ష్మ స్వభావం కారణంగా దేనితోనూ కలియదు, అదేవిధంగా బ్రహ్మభావంలో నెలకొన్న ఆత్మ దేహంలో ఉన్నప్పటికీ దేహంలో కలియదు. ఆకాశం సూక్ష్మం అంటే ఆకాశంలో అంతా ఏముంటుంది? ఈథర్, వాయువుతో నిండి ఉంటుంది. కంటికి కనిపించని అణువు అనమాట. ఆ వాయువు అనేది ఇట్లా జలము, బురద అట్లాంటి దానిలో దేని ఎందుకు ప్రవేశించి దేంట్లో కూడా కలసదు కదా. ఏ విధంగా జీవుడు తన సూక్ష్మత్వ కారణంగా ఎన్ని దేహాల్లో నిలిచి ఉన్నా వాటికి పరుడుగానే ఉంటాడనమాట. ఈ భౌతిక దృష్టితే ఎలా దేహంలో ఆత్మ వస్తుంది, ఎలా బయటికి వెళ్తోంది అనేది కష్టం అనమాట. మన సైన్స్ కూడా అది చెప్పలేదు. యథా ప్రకాశయత్యేకః సంలోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తదా కృష్ణం ప్రకాశయతి భారత. ఓ భారత, ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపజేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరం అంటే చైతన్యముచే ప్రకాశింపజేయును. ఒక్కడే అయిన సూర్యుడు లోకాన్నంతి ఎలా ప్రకాశింపజేస్తుందో, దేహమందుల ఆత్మ సమస్త దేహాన్ని చైతన్యంతో ప్రకాశింపజేస్తుంది అనమాట. సూర్యుడే కదా ప్రకాశాన్ని ఇచ్చేది. ఈ దేహానికంతా చైతన్యం ఎట్లా వస్తుంది? 2వ అధ్యాయంలో చెప్పాము. దేహం యొక్క ఆత్మ యొక్క ఉనికి దేహంలో ఎలా చూస్తాం? చైతన్యం. ఆత్మ ఉంటే చైతన్యం కలుగుతుంది కదా. అలాగే మన హృదయంలో నిలిచినట్టు ఆత్మ, మనం భగవంతుడు విభో ఆత్మ. అది సూర్యకాంతి అనేది సూర్యుని ఉనికికి నిదర్శనం. మనకి సూర్యుడు ఉన్నాడు అనేది ఎట్లా తెలుస్తుంది? సూర్యకాంతి నుంచి తెలుస్తుంది. మన యొక్క చైతన్యమే మనకి దేహంలో ఆత్మ యొక్క ఉనికికి నిదర్శనమై ఉందన్నమాట. ఎలాగైతే ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ శరీరం ప్రాణం లేని చైతన్యం కూడా వెళ్ళిపోతుంది. చైతన్యము, ఆత్మ లేని దేహము చైతన్య రహితం అనమాట. అది ఆత్మ, దాన్ని బట్టే తెలుస్తుంది. ఇది భౌతిక మూలకాలతో ఆత్మ తయారు కాలేదు. అది ఆత్మ యొక్క లక్షణం అనమాట. భగవంతునితో సమానమైన గుణరీతి అనమాట. క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా యో భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ క్షేత్రజ్ఞయోరేవం అంటే దేహానికి దేహం నెరుగు చైతన్యుడు గల భేదమును జ్ఞాన చక్షువులతే. ఈ యొక్క ఇది చూస్తున్నాడు కదా ఇప్పుడు. ఎవరు? సంజయుడు ఎలాగైతే ఇచ్చాడు దివ్యత్వాన్ని, అర్జునుడు విశ్వరూపాన్ని ఎలా చేశాడు? దివ్య చక్షువులవి. కానీ మనుజుడు మనలో ఉన్న పరమాత్మను దర్శించాలి. ఈ క్షేత్రం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే జ్ఞాన చక్షువులు కావాలి. జ్ఞాన దృష్టితో దర్శిస్తే ఈ ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసిన వాళ్ళు పరమగతిని పొందుతారనమాట. ఈ దేహము, దేహ యజమాని అయిన ఈ ఆత్మ, పరమాత్ముడు, ఈ 3 అంశాలని ఖచ్చితంగా భేదాన్ని మనుజుడు తెలుసుకోవాలి. ఇదే 13వ అధ్యాయం. ఇది క్షేత్రజ్ఞ విభాగ యోగము తెలుపుతుంది అనమాట. శ్రద్ధావంతుడు ఏం చేయాలి? ఈ భేదం తెలుసుకోవడానికి
సజ్జన సాంగత్యం, సాధు సంఘం. శ్రీకృష్ణ భగవాన్ గురించి శ్రవణం చేసి మెల్లిగా ఆత్మ జ్ఞానం వైపు, ఆధ్యాత్మిక పదం వైపు ప్రయాణించేటప్పుడు ఆధ్యాత్మిక గురువుని స్వీకరిస్తే ఈ వ్యత్యాసముని తెలుసుకోగలుగుతారనమాట. మరింత ఆధ్యాత్మికంగా పురోగమిస్తారనమాట. ఇంకా అప్పుడు ఈ దేహం భౌతిక పదార్థం మరియు 24 తత్వాలచే ఇది ఉంది అని చెప్పేసి, ఇది స్థూలమైంది దేహం. మనస్సు దాని ప్రభావాలు సూక్ష్మమైనవి. ఈ రెండింటికి నడుము గలదే ఏంటిది అంత ప్రక్రియ, జీవ లక్షణాలు అన్నమాట. అలాగే ఈ విధమైన ఆత్మ మరియు ఈ 24 మూలకాల తత్వాల కలయికగా చూస్తూ పరమాత్మని నిజస్థితిని ఎవరైతే, ఆత్మని ఈ దేహాన్ని ఎలా చూడాలి, 24 మూలకాల కలయికనే చూస్తూ మనం మా భగవంతుని నిజస్థితిని దర్శింపగలిగిన వాడే ఆధ్యాత్మిక జగత్తుని చేరడానికి అర్హుడని చెప్పేసి ఇక్కడ భౌతిక ప్రకృతి నుంచి విముక్తి చెప్తున్నారు అనమాట. ఇవంతా ఈ భౌతిక అంశాలు, జీవ లక్షణములు, కర్మక్షేత్రము, ఇవన్నీ ఆత్మ పరమాత్మల గురించి ఇవన్నీ విశదంగా దీంట్లో తెలియబడింది అనమాట. ముఖ్యంగా క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, ఇది ప్రకృతి, పురుషుడు. భగవంతుడు భోక్తాచ హనుమంతాచ, ఉపద్రష్టం హనుమంతాచ అని ఇక్కడ దివ్య పురుషుడు పరమభోక్త మనకి హృదయంలో ఉంటాడని చెప్పేసి నిర్దేశిస్తూ ఉంటాడు. ఆయనే పరమ నియామకుడు అని దేహము ఈ యొక్క ఆత్మల యొక్క విశ్లేషణపూర్వకమైన అధ్యయనం మాట. ఇది తెలుసుకోదగిన వాడే క్షేత్రజ్ఞుడు. ఇది వివరంగా. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు.